ఏలేరు ఆధునీకరణ పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని వంగ గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఏలూరు పనులకు చంద్రబాబు నిధులు మంజూరు చేస్తే వైసీపీ హయాంలో వంగ గీత ఆ ప్రాజెక్టును రద్దు చేశారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పిఠాపురం రైతుల్ని మోసం చేసి వారిని నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు. అమావాస్య తెలుసు కదా, పౌర్ణమి తెలుసు కదా. గీతక్కయ్య గారు అమావాస్యకు ఒకసారి, పౌర్ణమికి ఒకసారి ఈ మధ్యన నెల నుంచి కనపడుతున్నారు. 1924 ఎంపీగా చూసుకుని గీత గారు మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ 3 నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి? ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి. సున్నా, పెద్ద సున్నా కనపడతాయి కదా. ఈవేళ బల్ల గుద్ది మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు ఏలేరు ఆధునీకరణ శంకుస్థాపన చేశాడా లేదా? ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా, నాకేం అర్థం అవుతుంది. ఒక 2 సార్లు, ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎంపీని చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళగా ఉండి ఇన్ని అబద్ధాలా? ఇన్ని అబద్ధాలు నేను ఎక్కడ చూడలే. ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు? మొదలైన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది చెప్పండి. ప్రభుత్వం మీది, ఎంపీ మీరు, ఎమ్మెల్యే మీరు, వైసీపీలో. చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు. 5 ఏళ్ళు పురుషోత్తపట్నం ఎందుకు ఆపేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు యొక్క గుర్తులు పిఠాపురంలో ఉండకూడదు. రైతులు ఎండిపోయినా పర్లేదు, పంటలు పండకుండా అప్పులు అయిపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గుర్తు పడకూడదు. పురుషోత్తపట్నం ఆపేశారు. చాలా విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో.